డాలర్స్ డ్రీమ్ భారతీయుల్ని కష్టాల పాలు చేస్తోంది. కెనడా నుంచి అమెరికాలోకి చొరబాటుదారుల్లో భారతీయులే ఎక్కువ అని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికాకు భారత్ నుంచి అక్రమ వలసలు పెరగడానికి కారణమేంటి? ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి? అమెరికా భారత్లోని ఎంతో మంది కల. అమెరికా వెళ్లాలి, డాలర్లు సంపాదించాలి అంటూ కలలు కనని మధ్యతరగతి ప్రజలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎంత కష్టమైనా సరే అమెరికా వెళ్లాలి, అక్కడ ఉద్యోగం సంపాదించుకోవాలి, అమెరికా డాలర్లను చేతులారా సంపాదించుకోవాలి. దేనికోసం ఎంత కష్టమైనా పడతారు, ఎన్ని వ్యయ ప్రయాసాలకైనా ఓర్చుకుంటారు. అమెరికా కలను సాకారం చేసుకునేందుకు భారతీయులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. డాలర్ డ్రీమ్స్ వేటలో కటకటాల పాలవుతున్నారు. కెనడా సరిహద్దు ద్వారా అక్రమంగా అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నించి పట్టుబడుతున్న భారతీయుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. 2023-24లో కెనడా సరిహద్దు నుంచి అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నించిన వారిలో 23% మంది భారతీయులే ఉండడం కలవరం పెడుతోంది. కెనడా నుంచి అమెరికాకు భారతీయులు అక్రమ వలసలు పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అక్రమంగా సరిహద్దు దాటడం 10 రెట్లు పెరిగినట్లు చెబుతోంది. యుఎస్ సరిహద్దు గస్తీ డేటా ద్వారా ఈ వివరాలను సర్వే బయటకు తీసుకొచ్చింది. ఎప్పటి నుంచో అమెరికాకు భారతదేశం నుంచి అక్రమ వలసలు ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో ఇది ఎక్కువగా పెరిగినట్లు అమెరికన్ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. సెప్టెంబర్ 30 వరకు ఈ ఏడాదిలో యుఎస్ కెనడా సరిహద్దుల్లో 14,000 మందికి పైగా భారతీయులు అరెస్ట్ అయ్యారు. ఇది కేవలం 2 ఏళ్లలో 10% పెరిగింది. అమెరికా కెనడా సరిహద్దుల్లో జరిగిన మొత్తం అరెస్టుల్లో 60% భారత సంతతి వ్యక్తులే ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రెండు 2024లో 198,929 మంది సరిహద్దు దాటేందుకు అక్రమంగా ప్రయత్నించగా వారిలో 43,764 మంది భారతీయులే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. లాటిన్ అమెరికా, కరేబియన్ వలసదారులతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే అయినప్పటికీ డాలర్ల వేటలో పడి వేలాది మంది భారతీయులు కష్టాల పాలవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కాగా గత 4 ఏళ్లలో కెనడా గుండా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిలో అతిపెద్ద గ్రూప్ భారతీయులదేనని వాషింగ్టన్లోని ఇమిగ్రేషన్ విశ్లేషకులు చెబుతున్నారు. భద్రతా దళాలకు చిక్కకుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయుల సంఖ్యకు అయితే లెక్కే లేదంటున్నారు. కాగా కెనడా గుండా అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల్లో ఎక్కువ భాగం పంజాబ్, హర్యానాకు చెందిన వాళ్లే ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆ తర్వాతి స్థానంలో గుజరాత్ కు చెందిన భారతీయులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కెనడా నుంచి అమెరికాకు పెరిగిన వలసలకు గల కారణాలపై ఓ రిపోర్టర్ విశ్లేషణ చేసింది. రాజకీయ అణచివేత, ఖలిస్తానీ తీవ్రవాదం పెరగడం వంటి అంశాలు దోహదం చేస్తున్నట్లు తెలుస్తోంది. యుఎస్ ఇమిగ్రేషన్ వ్యవస్థ, వీసాలు, పర్మినెంట్ల కోసం ఎక్కువ కాలం వేచి ఉండటం కూడా అక్రమ వలసల్ని పెంచినట్లు నివేదిక తెలిపింది. అమెరికాలోకి అక్రమ చొరబాట్లకు భారతీయులు కెనడా సరిహద్దునే ఎంచుకోవడానికి కూడా అనేక కారణాలున్నాయి. కెనడా వీసా ప్రక్రియ సులువుగా ఉండటం దీనికి ప్రధాన కారణం. కెనడా విజిటింగ్ వీసా ప్రాసెసింగ్ కేవలం 76 రోజుల్లో పూర్తవుతుంది. అదే అమెరికా వీసా ప్రాసెసింగ్ కోసం అయితే కనీసం ఏడాది వేచి ఉండాల్సిందే. మరోవైపు సరైన విద్యార్హతలు, ఆంగ్ల ప్రావీణ్యం లేని కారణంగా అధిక శాతం మందికి అమెరికా పర్యటన, విద్యార్థి వీసాలు లభించడం గగనంగా మారుతోంది. దీంతో అధిక శాతం మంది అక్రమంగా సరిహద్దులు దాటించే ముఠాలను ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రయత్నంలో చాలా మంది లక్షలు పోగొట్టుకుంటున్నారు. మరికొందరు సరిహద్దులు దాటేందుకు అతి ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తున్నారు. కాగా అక్రమ చొరబాట్ల సమస్య ప్రస్తుతం అమెరికా, కెనడాల మధ్య దౌత్యపరమైన చికాకుగా మారింది. 2 దేశాలు ఈ సమస్యను ఎదుర్కొనే మార్గాలను ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావడంతో ఇమిగ్రేషన్ పై ట్రంప్ వైఖరిని దృష్టిలో ఉంచుకొని సరిహద్దు నియంత్రణ మరింత కఠినమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి అక్రమ చొరబాట్లపై ట్రంప్ ఏ విధమైన చర్యలు తీసుకుంటారన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.